2025 ఐపీఎల్‌తో సరికొత్త ఛాంపియన్. 2025 ఐపీఎల్‌తో సరికొత్త ఛాంపియన్ జట్టు అవతరించనుంది. రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 బౌండరీలతో 87 కొట్టి నాటౌట్‌గా మిగిలాడు. దీంతో ముంబై జట్టుపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకొని 18వ సీజన్ ఫైనల్స్ రేపు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని 5 సార్లు టైటిల్ సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు 11 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని 5 సార్లు విజేతగా నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ 8 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని 3 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని ఒక్కసారి అంటే 2008లో విజేతగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని ఒకే ఒక్కసారి అంటే 2016లో విజేతగా నిలిచింది. డెక్కన్ చార్జర్స్ జట్టు 2 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని ఒక్కసారి 2009లో విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ జట్టు 3 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని ఒకే ఒక్కసారి 2022లో ఛాంపియన్‌గా మిగిలింది. ఈసారి ఐపీఎల్‌లో విచిత్రంగా ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవని 2 జట్లు ఫైనల్‌కి చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్టు ఇప్పటివరకు 10 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని 3 సార్లు రన్నర్ అప్‌గా సరిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్లే ఆఫ్‌కి చేరుకొని కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే అంటే 2014లో రన్నర్ అప్‌గా సరిపెట్టుకుంది. 2025 అంటే 18వ సీజన్ విషయానికొస్తే ఫైనల్స్‌లో తలపడుతున్న రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు గెలిచినా, పంజాబ్ కింగ్స్ గెలిచినా తొలిసారి ఛాంపియన్‌షిప్ దక్కించుకున్నట్టు అవుతుంది కాబట్టి 2025 ఐపీఎల్‌తో సరికొత్త ఛాంపియన్ రానున్నారు.